హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ అయితే వండుకుందామండి. ముందుగా నూనె వేడెక్కిన తర్వాత మసాలా పేస్ట్ అయితే వేసుకొని వేపుకోవాలి. ఈ మసాలాలో నేను అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, అలాగే ఉల్లిపాయ, పచ్చిమిర్చి పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఆ పేస్ట్ మొత్తం పచ్చివాసన పోయే వరకు అయితే వేయించుకోవాలి. ఆ తర్వాత పేస్ట్ వేగిన తర్వాత వంకాయలు కూడా వేసేసుకొని అందులోనే టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ రాళ్ళుప్పు వేసాను. ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలైతే మగ్గనివ్వాలి. చూడండి వంకాయలైతే ఈ విధంగా మగ్గిపోయినాయి అనమాట. ఇందులోనే ఒక అర చెంచా పసుపు, అలాగే టేస్ట్‌కి సరిపడా కారం వేసుకోవాలండి. కారం అయితే మనం చూసి వేసుకోవాలి. ఎందుకంటే ముందుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కాబట్టి, మనం దానికి తగినట్టు కారం వేసుకొని ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలండి. వాటర్ వేసిన తర్వాత ఇందులోనే మనం చింతపండు పులుసు అయితే వేసానండి నేను. కొంచెం చింతపండు తీసుకొని పులుసు అయితే వేసాను. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఎందుకంటే పులుసు వేస్తే చాలా బావుంటదనమాట. ఆ తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలి. చూడండి ఎంతో గుమగుమలాడిపోయి గుత్తి వంకాయ కూర అయితే రెడీ. చూడండి వంకాయలు కూడా ఎంత బాగున్నాయో. మీలో ఎంతమందికి గుత్తి వంకాయ కూర ఇష్టమో లైక్ చేయండి. అలాగే కామెంట్ చేయండి. అయినా ఈ గుత్తి వంకాయ కూర నచ్చిన వాళ్ళు ఉంటారా చెప్పండి. వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.